విష్ణు అలాగే ధర వాళ్ళ పెళ్లి ముందు పసుపు స్నానాలు అయితే జరుగుతూ ఉంటాయి. అది చూసి ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక వేదవతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన కొడుకునే చూస్తూ ఉంటుంది. ఇక విష్ణు అలాగే ధర వాళ్ళిద్దరికీ కూడా జల్లెడ పెట్టి నీళ్లు వేసి పసుపు రాసి అందరూ కూడా చాలా సంతోషంగా స్నానం చేయించుతూ ఉంటారు. ఇక విష్ణు అయితే ధరని చూసి ఇంతలో వరలక్ష్మిని తలుచుకుంటూ పక్కన ఉన్నది ధర అని మర్చిపోయి వరలక్ష్మి అనుకుంటాడు. వరలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి విష్ణు గారు, మన ఇద్దరికి ఆ దేవుడు ఆ బంధాన్ని ఎప్పుడో రాసి పెట్టాడు. అయినా మీరు నన్నెందుకు అలా చూస్తూ ఉన్నారు? మీ స్నానం మీరు చేయండి అని చెప్పి వరలక్ష్మి అంటూ ఉంటుంది. అది విని విష్ణు అయితే ఏంటి వరలక్ష్మి అని చెప్పి వరలక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక వరలక్ష్మి అనుకొని ధరతో అలా సరదాగా మాట్లాడడం చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇదంతా చూసి అజయ్ అయితే ఏంట్రా నువ్వు ధరతో ఎంత క్లోజ్గా మాట్లాడడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ధర ఏంట్రా, నా పక్కన ఉన్నది వరలక్ష్మి కదా అని చెప్పి విష్ణు అంటాడు. రే పిచ్చి, నీకైనా పట్టుండాలి నాకైనా పట్టుండాలి, నీ పక్కన ఉన్నది ధర, వరలక్ష్మి కాదు, ఒకసారి కళ్ళు తెరిచి చూడు అని చెప్పి అజయ్ విష్ణుతో అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.